ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో జరిగిన 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి సంబంధించి కొన్ని వార్తలైతే ఇన్స్టాగ్రామ్లో చక్కర్లు కొడుతున్నాయని చెప్పుకోవాలి. యాక్చువల్గా ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు అయితే 30 మందిని ఎన్కౌంటర్ చేయాలి అనే డిమాండ్ అయితే గట్టిగా వినిపిస్తున్నట్లు నాకు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు మనకి అక్కడి నుంచి పోలీసు వాళ్ళు 14 మందిని అయితే అరెస్ట్ చేసినట్టు, వాళ్ళని రిమాండ్కి తీసుకున్నట్టు, అట్లనే జనాల డిమాండ్ మేరకు నడి రోడ్డు మీద నిల్చోబెట్టి మరి అలాని కట్టేసి కొడుతున్న విజువల్స్ అయితే ఇదంతా అఫీషియల్గా మనకి బయటికి వచ్చిన ముచ్చట. కానీ ఇప్పటి వరకు 30 మందిని ఎన్కౌంటర్ చెయ్యమన్నారు అని చెప్పేసి అఫీషియల్గా ఎక్కడ బయటికైతే రాలేదు. అదైతే వస్తుంది చెప్పిర్రు అనేవి మాత్రమే ఉన్నాయి దాఖలాలు తప్పితే అఫీషియల్గా ఏం చెప్పలేరు. అట్లనే ఇందులో ఇంకొకటి ఏం సర్క్యులేట్ అవుతుందంటే ఇన్స్టాగ్రామ్లో అంటే సోషల్ మీడియా వేరే వేరే మాధ్యమాలల్లో ఒక నలుగురిని క్రెయిన్కి ఇట్లా కట్టేసి ఉరిదీసిన విజువల్స్ ఉంటాయి కదా, అవి తీసి ఈ పాప కేసుకి సంబంధించింది అని చెప్తున్నారు. కానీ అది నిజం కాదు. ఈ పాప కేసుకి సంబంధించిన నిందితులు కాదు, అది ఈ కేసుకి సంబంధించిన వీడియో అయితే అస్సలు కాదు. ఇది లింకప్ చేసి అంటే ప్రజల నుంచి జనాల నుంచి వినిపిస్తున్న ఒక డిమాండ్ని, వాళ్ళు డిమాండ్ చేస్తున్న దాన్ని జస్టిస్ చేయాలి అని అంటున్నారు కాబట్టి సేమ్ ఆ తరహాల నా వీడియో ఉంది కాబట్టి దానికి దీనికి లింక్ చేసి మాట్లాడుతురు తప్పితే అందులో ఏమాత్రం నిజం లేదు. కానీ వాళ్ళకి జరగాల్సింది అదే. అందులో నిజంగా అఫీషియల్గా రాలేదు, జరగలేదు, ఈ కేసుకి సంబంధం లేదు. కానీ నిజంగా రియాలిటీలో జనాలు కోరుకుంటుంది అదే. అట్లాంటి వాళ్ళకి, అట్లాంటి గలీజ్ గాళ్ళకి అట్లాంటి శిక్షనే పడాలా, అట్లా నడి రోడ్డు మీద నిలబెట్టి ఉరిదీయాల. ఇప్పటికీ కుక్కని కొట్టినట్టు కొడుతుర్రు, సరే అది వేరే ముచ్చట. కానీ కొడితే ఏమొస్తుంది? ఆ పాప పడ్డ నరకం ఎట్లా తెలుస్తుంది? అయినా అట్లా నడి రోడ్లో ఉరి తీసినా కూడా వాళ్ళకి ఆ పాప పడ్డ నరకం తెలియదు. ఖచ్చితంగా వాళ్ళకి ఒక నరక యాతన చూపించాలి. ఎందుకంటే 5 రోజులు ఆ పాపతోని మందు తాగిపిచ్చిర్రట, ఏవో డ్రగ్స్ ఎక్కిచ్చిర్రట, పెయిన్ కిల్లర్స్ ఎక్కిచ్చిర్రట. ఆ పాపది అసలు శరీరం అనుకున్నారా ఏంది ఇంకత, బలవంతంగా లిక్కర్ తాగిచ్చిర్రట. ఇంత నరకం అనుభవించి ఉంటుంది, జస్ట్ ఊహించుకోండి ఇంత నరకం పడి ఉంటుంది ఆ పాప. 5 రోజులు ఫైట్ చేసింది బతకనీకి. అంత చేసినా 5 రోజులు తన ప్రాణం నిలబెట్టుకోనికి ఫైట్ చేసింది. ఫైట్ చేసి కూడా ఆఖరికి మనందరి దూరం అయిపోయింది. కానీ చచ్చిపోయే ముందు చాలా నిజాలు చెప్పింది ఆ పాప. దొరుకుతారు ఖచ్చితంగా, నేను చచ్చిపోయి నాకు అందరూ దొరుకుతారు అని చెప్పేసి. కానీ ఎందుకు అసలు వీళ్ళ కేసుకి సంబంధించి ఎందుకు డిలే చేస్తున్నారు? దాని కింద ఇప్పుడు ఏదైతే మనము ఉరి తీసిర్రు అనే విజువల్స్ ఉన్నాయో అది నిజం అనుకొని నమ్మి అందరూ కూడా గ్రేట్ రాజస్థాన్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. కానీ రాజస్థాన్ గవర్నమెంట్ కూడా ఎస్ ఈ కేసు మీద మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 14 మందిని అయితే దొరకబట్టిర్రు, ఇంకా 30 మంది మొత్తం ఉన్నారు. 14 మందిలో ఇంకా 16 మందిని పట్టుకోవాల్సి ఉంది. వాళ్ళు కొంతమంది పరారీలు ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళను కూడా పట్టుకోనికైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇంకా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. దానికి నిజంగానే హ్యాట్సాప్ చెప్పాలి. కానీ ఈ టైం డిలే చేసేట్లా ఈరోజు గుర్తుపెట్టుకుంటాం, రేపు గుర్తుపెట్టుకుంటాం, మహా అయితే ఇంకో వారం గుర్తుపెట్టుకుంటాం మనం ఈ కేసు. కానీ లాస్ట్కి ఏమవుతుంది? వాళ్ళని అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు, ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అంటారు, అట్లా వెళ్ళిపోతుంది. జస్టిస్ కాదు అప్పుడు, దానికి శిక్ష పడుతుంది. కానీ అది ఎట్లాంటి శిక్ష? జైల్లో కూర్చోబెట్టి తిండి పెట్టే శిక్షనా? జైల్లో కూర్చోబెట్టి ఏం చేస్తారు? మేపుతారు, వాళ్ళని బర్రెని మేపినట్టు మేపుతారు. అంతకుమించి ఏమొస్తుంది వాళ్ళకి బుద్ధి? మంచిగా తిని కూర్చొని బయటికి వచ్చి మళ్ళీ నేరాలు చేస్తారు. అట్లా కాదు చేయాల్సింది. వేరే దేశాలలో ఉంటాయి ఇప్పుడు శిక్షలు. ఆడపిల్లని ముడితే ఆడపిల్లతోని మామూలుగా జస్ట్ అసభ్యకరంగా ప్రవర్తించినా చాలు ఎట్లాంటి శిక్షలు ఉంటాయి అనేది. అట్లుండాలి శిక్షలు. అట్లుంటే ఏమవుతుందంటే ఇంకొకళ్ళని ముట్టడానికి భయపడతారు. అది కూడా చిన్న పిల్లల్ని, మైనర్ పిల్లల్ని ఇట్లా చేస్తే ఇంకా ఘోరమైన శిక్షలు ఉండాలి. అట్లనే నడి రోడ్డు మీద ఉరిదీయాలి అందరి ముందు. ఆ ఉరిదీసే సీన్స్ చూసి
ఉరి తీసే ముందు కూడా నరకయాతన చూపియాలి వాళ్ళకి. ఆ ఉరి తీసే సన్నివేశాలు అన్నీ చూసి చుట్టుపక్కల వాళ్ళు భయపడిపోవాలి. భయపడిపోయి అమ్మో ఇట్లాంటివి చెయ్యొద్దురా, మాకు ఇట్లాంటి బతుకు రావద్దు అనుకోవాలి. అయితే కానీ ఎంతో కొంత తగ్గయ్యేవి. ఎన్కౌంటర్ చేయాలి 30 మందిని అని చెప్తున్నారు. కానీ అది ఇంకా ఎంతవరకు పోతుంది? ఎప్పుడు అసలు దీని మీద ఇంకేమన్నా అప్డేట్ ఇస్తారా? అసలు అందరు 30 మంది దొరికిర్రా? ఇదేం కూడా ఇంకా తెలియదు. కానీ అందరూ దొరకాలి. ఆ దొరికిన వాళ్ళందరికీ కూడా ఒక్కటేసారి నరకయాతన చూపించి నడి రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి అందరి ముందు ఉరిదీయాలి. ఆ విజువల్ ఉన్నది అబద్ధమే కావచ్చు కానీ వాళ్ళకి అట్లనే జరగాలి. ఇదే అందరు కోరుకుంటుంది. ఒక రాజస్థానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇదే కోరుకుంటున్నారు. ఏదైతే ఆ పిల్ల నరకయాతన పడ్డదో వాళ్ళు కూడా అదే పడాలి. ఎందుకంటే వాళ్ళకి అంత పాడు పని చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళ అక్క చెల్లెలు కానీ, అమ్మ కానీ ఎవరు గుర్తురాలే కదా ఆ నీచులకి, ఆ కామాంధులకి. అట్లనే కావాలా మరి వాళ్ళకి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా ఆడోళ్ళు, వాళ్ళ ముందే వాళ్ళని ఉరి తీయాలి. అదొక శిక్ష వాళ్ళకి. అప్పుడైనా చచ్చిపోయే ముందు అర్థమవుతుంది కావచ్చు. అది ఈ కేసుకి సంబంధించి అయితే ఇంకైతే ఏం అప్డేట్ రాలేదు. కానీ దీని మీద రాజస్థాన్ గవర్నమెంట్ అయితే ఇంకా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు.